సిటీ సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు హోలీ పండుగ జరుపుకోవటం వెనక ఉన్న అంతరార్థం ఏంటండి? అంటే ఇప్పుడు ఆ రోజు మంటలు వేస్తూ ఉంటారు, హోలికా దహనం అంటూ ఉంటారు. ఇంతకీ హోలిక ఎవరు? మనకు ఈ ఋతువులలో 6 ఋతువుల్లో చివరి ఋతువు శిశిర ఋతువులో ఇక్కడ ఫాల్గుణ మాస కొన్ని మాస ధర్మాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఈ ఫాల్గుణ పౌర్ణిమ అక్కడ కామదహనం చేస్తారు. కామదహనం చేయడం అంటే ఏమిటి? హోలీ దహనము, హోలికా దహనము, కామదహనము, ఇలాగ రకరకాలుగా. తెలుగు ప్రాంతం అని ఒక పదం అని అనుకుంటే ప్రత్యేకించి అది ఆంధ్ర ప్రాంతంలో భోగి మంటలు వేస్తారు. మంటలు వేయడం ఒకటి, మనం ఏదో చలి కాచుకోవటానికి ఒకటి వేస్తూ ఉంటాం. ఇవాళ మనకది ఆ పద్ధతులు పోయాయి. పూర్వకాలంలో మీరు పల్లెటూర్లలో గమనిస్తే ఇవాళ మనకు ఎండ వస్తే చల్లదనం ఇస్తుంది, లేకపోతే దాన్ని రివర్స్లో చేస్తే మనకు ఎండాకాలం వస్తే చల్లదనము, లేదా చలికాలం వస్తే హీట్గా ఇంకోటి వస్తుంది. ఒకే దాంట్లోనే ఆ బ్లోయర్లో ఇటు అటు చేంజ్ చేసుకుంటే. పూర్వకాలంలో మనకు అలా కాదమ్మా. నలుగురు కలిసి 4 వీధుల మధ్యలో కూర్చొని అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడమగ అందరూ కూర్చొని 4 పుల్లలు వేసుకొని చలి కాచుకుంటూ, చలి మంటలు కాచుకుంటూ అందరూ ఒక పుల్లలు వేస్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ పూర్వకాలంలో అంటే దాంట్లో ఒక కలయిక కనిపించేది. ఇప్పుడు ఇవాళ మనకి ఎలా ఉందంటే ఎండాకాలం ఉంది ఏసీ కావాలి అని అంటే తలుపు అని అంటాం వెంటనే, అంటే లోపలికి ఇంకోటి రానివ్వకుండా. ఆ ఏసీకి కూడా ఒక లిమిటేషన్, 1 టన్ను, ½ టన్ను, 1.5 టన్ను, అంటే దాని కెపాసిటీ అంతే, ఆ రూముకు సరిపడేలాగా. పూర్వకాలంలో చలి కాచుకోవడానికి ఎంతమంది అయినా దాని చుట్టూ కూర్చునేవాళ్ళు. ఇవాళ ఏసీ వస్తే ఓ 10 మంది కన్నా ఎక్కువ సరిపోదు, లేదా సెంట్రల్ ఏసీ అని ఒకటి అని అనుకుంటాం. అలాగే ఏసీ విషయంలో కానీ, లేకపోతే దానికి విరుద్ధంగా ఉన్నటువంటి దాంట్లో కానీ ఏది తీసుకున్నా కూడా నేను నా వరకు, నా పరిమితి, నా ఫ్యామిలీ వరకు అని అనుకునేది. పూర్వకాలంలో ఈ చలిమంటలు కాచుకుంటూ నానా రకరకాలుగా ముచ్చట్లు పెడుతూ మాటలాడుకుంటూ వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ కాస్త ఒళ్ళు వేడెక్కగానే, వాతావరణం చలి తగ్గగానే వాళ్ళు వేడెక్కాక మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా వాళ్ళ సుఖ దుఃఖాలు చెప్పుకునేటానికి అదొక రకంగా మంటలు వేసుకోవడం. భోగి మంటలు ఆంధ్ర ప్రాంతంలో వేస్తారు. లేదా ఈ చివరికి ఇక్కడికి రాగానే ఫాల్గుణ మాసంలో కామదహనం చేస్తారు. అంటే కామదహనం ఏంటి? ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం, పుల్లలు వేసుకొని మంటలు పెట్టి మన ఒళ్ళు కొద్దిగా వేడిక చల్లదనం, ప్రకృతిలో ఉన్నటువంటి చల్లదనం పోయాక, చలిపోయాక, నేను చైతన్యం నాకు వచ్చాకంటే రాత్రి పడుకున్నాక వాడికి ఒళ్ళంతా చలితో రక్తం గడ్డగట్టకపోయి వాడు ఏం పనులు చేసుకోలేక కొద్దిగా బద్ధకించడానికి వాడు ఉపక్రమిస్తే ఆ బద్ధకం పోవడానికి వేసిన మంట ఇది ఒక రకమైతే, కామదహనము పైన కనిపించేది ఒకటి, లోపలున్న అంతరార్థం ఒకటి. దీనికి ధర్మసింధు, నిర్ణయ సింధు లేక కొన్ని పురాణాలు కూడా ఈ కామదహనము లేక హోలీ అన్నటువంటి పండగ ఏదైతే ఉందో ఇది సశాస్త్రీయంగా చెప్పబడింది. పుల్లలు వేసి మంట పెట్టుకొని ఒళ్ళు వేడెక్కి మళ్ళీ మనం పనిలోకి వెళ్ళడం ఇది ఒక ఎత్తు అయితే, మన లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనలను దూరం చెయ్యటానికి దానికి కాస్త సెగ తగిలితే అది మనకు దూరం పోతుంది. For more videos like this, subscribe Big TV channel.